జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగండ్రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. యువతకు ఉపాధి కల్పనే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మెగా జాబ్ మేళాలో మంత్రి కొండపల్లి అభిప్రాయం వెల్లడి. అర్జీలతో వెలువెత్తిన తూర్పు నియోజకవర్గ రెవెన్యూ సదస్సు. వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే వెలగపూడి రెవెన్యూ అధికారులు. నక్కపల్లిలో మిట్టలను అడుగుపెట్టనివ్వం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు. విజయనగరం జిల్లా గజపతి నగరం సాయి సిద్ధార్థ కాలేజీ ఆవరణంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సుమారు 10 కంపెనీలకు పైగా జాబ్ మేళాకు వచ్చాయని, 1000కి పైగా ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉద్యోగాల్లో స్థిరపడి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని కోరారు. జీతం కోసం ఆలోచించకుండా అనుభవం కోసం కంపెనీలో జాయిన్ అయ్యి ఉద్యోగాలు చేయాలని తెలిపారు. తమ ప్రభుత్వం నిరంతరం ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటుందని, ఆ దిశగానే అడుగులు ముందుకు వేస్తుందని పేర్కొన్నారు. తనకు అప్పగించిన పదవులకు న్యాయం చేస్తూ యువతకు ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో ఈ తరహా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తీసుకొని ఎక్కడ పని కల్పిస్తే అక్కడ మీరు పని నేర్చుకోవడానికి వెళ్ళండి. మీరు అది శాశ్వతంగా అది ఉద్యోగం కాదు, ఇది ఓన్లీ కాంట్రాక్ట్గా మీకు పని నేర్పించి సంవత్సరం మీకు నచ్చిన రోజులు సంవత్సరం చేస్తారా, 2 సంవత్సరాలు చేస్తారా, 3 సంవత్సరాలు చేస్తారా, పని చేసి తర్వాత మన ప్రాంతంలో ఇండస్ట్రీస్ వస్తే అప్పుడు ఇక్కడ మైగ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు డిగ్రీ చదువుకున్న వెంటనే ఉద్యోగాలకి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. డిగ్రీ చేసి మీరు 4 ఏళ్ళ తర్వాత ఖాళీగా ఉన్నారనుకోండి, మిమ్మల్ని తీసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే డిగ్రీ చేసి చదువుకున్నప్పుడే మీలో ఉన్న ఎనర్జీ, చదువు అంతా కూడా మీ జ్ఞానం మీకు ఉంటుంది. అదే 3 ఇయర్స్ ఖాళీ అయిన తర్వాత మీకు ఉద్యోగం ఇవ్వాలంటే మీరు మొద్దు మారిపోతారన్న కాన్సెప్ట్లో ఉద్యోగం ఇచ్చేవాడు కూడా ఇవ్వడానికి ఆలోచన చేస్తాడు. సో కనుక మీరు ఖాళీగా ఉండకుండా మీకు వచ్చిన ఆపర్చునిటీ ఏదైతే ఉందో ఫస్ట్ మీరు ఛాన్స్ తీసుకోండి. నో డౌట్ అది దూరం అవ్వచ్చు, కానీ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఆ కంపెనీలది ఉంది. మీకు ఉద్యోగం కల్పించే కంపెనీ కూడా మీకు జాగ్రత్తగా మీకు ఎక్కడైనా షెల్టర్ కానీ లేకపోతే మీ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి సెక్యూరిటీ కానీ ఇచ్చే పరిస్థితి వాళ్ళది ఉంటుంది. ఈరోజు వచ్చిన కంపెనీలు కూడా పెద్ద కంపెనీలు. కొన్ని కంపెనీస్ ఎక్స్క్లూజివ్గా ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, అలా కొన్ని సర్వీస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. మీరు మీ ఫ్యామిలీకి, మీ తాలూకా ఇదికి, ఆర్థిక స్థితిగతులకి అవసరం ఉన్నా లేకపోయినా ముందు ఉద్యోగం అయితే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈరోజు ఎంప్లాయ్మెంట్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానంద అన్నారు. వైద్యులు, సిబ్బంది విధి నిర్వహణలో బాధ్యతతో మెలిగేలా చూస్తున్నానన్నారు. 2024లో కేజీహెచ్ చేసిన సేవలు, అభివృద్ధి, అలాగే 2025లో చేయనున్న సేవలు, అభివృద్ధిని తెలియజేసేందుకు తన ఛాంబర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేజీహెచ్ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. కార్డియాలజీ, న్యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్స్, క్యాన్సర్ చికిత్సకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయని, ఈ సేవలు ఉచితంగా అందించబడుతున్నాయని పేర్కొన్నారు. సేవా లోపాలను సరిచేసే దిశగా చర్యలు చేపట్టామని, ఎవరైనా సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తే తనకు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ మేరకు రోగుల సహాయకులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్ డెవలప్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మనం ఈ కొద్ది రోజుల పాలనలో మనం ఏమేమి అడ్వాన్స్మెంట్లు మనం తీసుకురాగలిగాం ఈ హాస్పిటల్లో అనేది మీకు ఈ మీడియా పూర్వకంగా ప్రజలకు తెలియాలి. ఇంకా ఫ్యూచర్లో కూడా మేము ఏమేమి చేయబోతున్నాం, ఈ హాస్పిటల్కి ఏమేమి చేయబోతున్నాం. ఈ హాస్పిటల్ 3 స్టేట్స్ని కవర్ చేస్తుంది. ఇది 56 ఏకర్స్లో ఉంది అండ్ 52 బ్లాక్స్ ఉన్నాయి అండ్ 33 డిపార్ట్మెంట్స్ రాత్రి పగలనకుండా కష్టపడి ఈ పేద ప్రజలకి సేవ చేయడం కోసం ఇక్కడ
నిరంతరం ఆర్నిష్లో పనిచేయడం అనేది జరుగుతుంది. సో మేము ఛార్జ్ తీసుకున్న తర్వాత, నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ హాస్పిటల్లో చాలా డెవలప్మెంట్స్ అనేవి మేము చేయడం అనేది జరిగింది. పేద ప్రజల కోసం చేయడం అనేది జరిగింది. ఇందులో భాగంగా ఫస్ట్ ప్రజలకి హ్యాపీగా వచ్చిన వెంటనే రిసీవ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది తెలియజేయడం కోసం హెల్ప్ డెస్క్లు అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈజీగా చదువుకున్న వాళ్ళు ఏ వార్డుకి వెళ్ళాలి అనేది తెలుసుకోవడం కోసం సైనేజ్ బోర్డ్స్ ఏర్పాటు చేసి వాళ్ళు క్లియర్గా ఆ ఏరియాకి రీచ్ అయ్యేటట్టు బోర్డ్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ కౌన్సిలింగ్ రూమ్స్ అనేవి ఇది ఇంతవరకు ఎక్కడా లేదు. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ మన హాస్పిటల్ ఇది మేము ఫస్ట్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఐసీయూలోను కానీ క్రిటికల్ కేర్ యూనిట్లో ఉండేవాళ్ళు వాళ్ళ పేషెంట్ల తాలూకా అటెండెంట్స్కి మా పేషెంట్ ఏమవుతుంది, ప్రోగ్నోస్ ఎలా ఉంటుంది, ఏమవుతుంది అనేది చెప్పే నాదుడు లేడని వాళ్ళు కొంతమంది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో ఈ కౌన్సిలింగ్ రూమ్స్ నేను ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ రూమ్స్లో కంపల్సరీ డాక్టర్ గారు ఆ పేషెంట్ తాలూకా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ప్రోగ్నోస్ ఎలా ఉంది అనేది చెప్పడం కోసం సెపరేట్గా ఒక కౌన్సిలింగ్ రూమ్ ఏర్పాటు చేసి అది కంపల్సరీ ప్రూఫ్గా చెప్పారా లేదా అనేది చెప్పడం కోసం కూడా వీడియో కెమెరా ఏర్పాటు చేశాను. అది ఆడియో కూడా రికార్డ్ చేస్తుంది. మనం చెప్పామా లేదా అనేది కంపల్సరీ పేషెంట్తో మనం మాట్లాడామా లేదా అనేది నేను చెక్ చేయడం కోసం వీడియో ఆడియో కెమెరా నేను అందులో ఇన్స్టాల్ చేసి అవి క్లియర్గా మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల చాలామంది పేషెంట్లు దే ఆర్ వెరీ హ్యాపీ నౌ. వాళ్ళు నాకు వచ్చి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది సార్, ఇప్పుడు మాకు అన్ని కరెక్ట్గా చెప్తున్నారు అనేది వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఇద్దరు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ని నేను ఏర్పాటు చేశాను ఇక్కడ. మన మీడియా మిత్రులు కానీ ఎవరు ఏ పేషెంట్ అన్నా బాగోలేరు, మన పబ్లిక్ ఆఫీసర్స్ కానీ లేకపోతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ ఎవరన్నా ఈ పేషెంట్ బాగోలేదు అంటే ఆ 2 నెంబర్లో మేము ఇవ్వడం అనేది జరిగింది. ఆ నెంబర్లకి మీరు కాల్ చేసినా ఎవరు మా దగ్గరికి వచ్చినా ఆ ఇద్దరు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ని కేటాయించి ఆ పేషెంట్ తాలూకా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది కంపల్సరీ కావాల్సిన వాళ్ళకి చూపించి మీకు మళ్ళీ ఆ ఆఫీసర్స్తో మీకు ఫోన్ చేయడం అనేది జరుగుతుంది. సో డెఫినెట్గా మీకు పేషెంట్ సేవలు అందుతున్నాయా లేదా అనేది డెఫినెట్గా వాళ్ళకి ఎవరైతే రెఫర్ చేశారో వాళ్ళకి తెలియజేసేటట్టు ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాను ఇక్కడ. బ్రహ్మాంజలి నాట్య బృందం నిర్వహించి మహాబృంద కూచిపూడి నృత్య ప్రదర్శన అట్టహాసంగా ముగిసింది. బీచ్ రోడ్లోని ఎంజీఎం పార్క్లో 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించిన ఈ ప్రదర్శన ప్రజలను అమితంగా ఆకట్టుకుంది. ప్రాచీన కళల ఔన్నత్యాన్ని చాటి చెప్పిన నాట్య కళాకారులు చేసిన నృత్యం చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఇందులో సుమారు 2000 మంది నాట్య కళాకారులు పాల్గొన్నారు. కేవలం ప్రదర్శనకు మాత్రమే పరిమితం కాకుండా వారిచ్చిన డాక్యుమెంటేషన్ కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతర్జాతీయ స్థాయిలో కళాకారులు తమ ప్రతిభను చాటి చెప్పే ప్రయత్నం చేశారు. నటరాజ డాన్స్ అకాడమీ నిర్వహణలో అతిపెద్ద నాట్యోత్సవం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని నిర్వాహకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శరవణ భవ కందవేల్ మురుగా అసుర తమ్மை వెంగబడివే కన్నానే పాటొందానా కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా విశాఖ నగర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా సదస్సులు నిర్వహించబడుతున్నాయి. తూర్పు నియోజకవర్గం పెదవాల్తేరు, చిన్నవాల్తేరు ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యల పరిష్కార నిమిత్తం
వాల్తేరు గాంధీ విగ్రహం ఎదుట సదస్సు నిర్వహించబడింది. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సహా ఆయా ప్రాంతాల కార్పొరేటర్లు, రెవెన్యూ ఉన్నతాధికారులు అర్జీలదారుల నుండి వినతులను స్వీకరించారు. గత ప్రభుత్వాల హయాంలో అపరిష్కృతంగా ఉన్న అనేక రెవెన్యూ సమస్యలు వెలుగులోకి వచ్చాయి. వినతులు స్వీకరించి ఆయా సమస్యలను సంబంధిత అధికారులు పరిష్కారానికి తగిన చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే వెలగపూడి అన్నారు. నిష్పాక్షమైన సుపరిపాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. తమ దృష్టికి వచ్చిన 22A సమస్యలు అనేకమున్నాయని, అలాగే ఆక్రమణ, ఇతర రెవెన్యూ సమస్యలపై వీలైనంత త్వరితగతిన పరిష్కరిస్తామని ఎంఆర్ఓ రమేష్ అన్నారు. అవన విధంగా 22Aలు పెట్టి ఇబ్బందులు పెడతాం, ఇవన్నీ కూడా మీకు తెలుసు. అటువంటి భూముల్లో ఉన్న పేద ప్రజల మధ్యతరగతి కుటుంబీకులకి న్యాయం జరగాలని, వారి హక్కులు వారికి కల్పించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, రెవెన్యూ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన విశాఖ తూర్పు నియోజకవర్గం 17, 18, 19, 20, 21, 22, 28 వార్డులు సమస్యలు తెలియటం కోసం ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మీరు ఏ దరఖాస్తు పెట్టుకున్నా దాని మీద సెల్ నెంబరు, ఆధార్ నెంబరు వేయండి. అప్పుడు ప్రభుత్వం దృష్టిలో మీ కంప్లైంట్ మీ సెల్కు వచ్చుద్ది నెంబర్తో సహా. అవి 45 రోజుల్లో పరిష్కారం చేయడం కూడా జరుగుతుంది. చాలా మంది బాధపడతా ఉన్నారు ఈ 22లో పెట్టేసేసి, లేకపోతే అనేక విధంగా ఈ ప్రజలు బాధపడతా ఉన్నారని చెప్పేసి అసెంబ్లీలో మన శాసనసభ్యులు ప్రస్తావించిన కారణంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆ కేబినెట్ ఈ ఒక మంచి నిర్ణయం రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని, అవి కూడా మొక్కుబడిగా మేము రెవెన్యూ సదస్సు నిర్వహించామనే విధంగా కాకుండా పరిష్కార దిశగా ఆ ఏదైతే ప్రాబ్లం ఉన్నదో దాన్ని పరిష్కరించే విధంగా ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. మీరు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లము దాని మీద మీ ఆధార్ నెంబరు, మీ సెల్ నెంబరు వేసినట్లయితే అది రికార్డ్ అయ్యి మళ్ళీ మీకు గవర్నమెంట్ నుంచి మీకు రిప్లై కూడా వస్తుంది, మెసేజ్ కూడా మీ సెల్కి వస్తుంది. యూనివర్సిటీలో కూడా సార్ తీసుకున్న దాని ప్రకారం మేము ఎంక్వైరీ చేసాం. అందులో కొన్ని ప్రాంతాల్లో సార్ చెప్తారు, కొన్ని ప్రాంతాల్లో క్లియర్గా ఉంది. అది బహుశా మీకు తెలియకపోవడం వల్ల అది మీకు అప్లై చేసుకున్నారు. అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 8న విశాఖపట్నం వస్తున్న సందర్భంగా విశాఖ ఉక్కుపై స్పష్టమైన ప్రకటన చేయాలని కమ్యూనిస్టు నాయకులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా 24వ మహాసభలు పెందుర్తిలో 2 రోజుల పాటు ఘనంగా జరిగిన నేపథ్యంలో సభలను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయన సుజాతానగర్లో ఒక ప్రైవేట్ హాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి మిట్టల్కు అప్పజెప్పడానికి చంద్రబాబు, మోదీ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. 8న విశాఖలో మోడీ ఎటువంటి ప్రకటన చేస్తారనే దానిపై తమ తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. విశాఖపట్నంలో ఋషికొండలో ఉన్న భారీ కట్టడాన్ని సైన్స్ మ్యూజియంగా చంద్రబాబు చేయాలని డిమాండ్ చేశారు. పంచగ్రామాల భూములపై అక్కడి ప్రజలకు హక్కులు లేకుండా పోయిందని, రెవెన్యూ భూములపై ప్రభుత్వ పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. గుట్టు చప్పుడు కాకుండా కాగల పని గంధారులు చేస్తారన్నట్టుగా ప్రైవేటీకరణకి అవసరమైనటువంటి అన్ని పనులు తాపకన నీరులాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నాయకులు మాత్రం ఇక్కడ జరగదు, ప్రైవేటీకరణ జరగదు అని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని కలిసిన సందర్భంలో కూడా మిట్టల్ ఉక్కు ఫ్యాక్టరీకి సౌకర్యాల గురించి అడిగాడు తప్ప విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఎలా నిలబెట్టాలి, దాన్ని ఎలా కాపాడాలనే విషయం మాత్రం కనీసం మాట మాత్రంగా కూడా ఆ రోజు ప్రస్తావించలేదు. ఆ తర్వాత నిర్మలా సీతారామన్ని కలిసినప్పుడు ప్రైవేటీకరణ కాకుండా డిజిన్వెస్ట్మెంట్ అనే పదం వాళ్ళ మధ్య చర్చకు వచ్చింది. డిజిన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ఉపసంహరణ. ఎన్నైనా కావచ్చు, 20% కావచ్చు, 40% కావచ్చు, 50% కావచ్చు, 70% కావచ్చు.
పెట్టుబడుల ఉపసంహరణ అంటే మింగిన వెలగపండు అంటారు. ఏనుగు ఆ పండును మింగితే లోపల గుజ్జంతా అది తీసేసుకొని మళ్ళీ యాజ్ స్టేజ్గా బయటకు పంపుద్ది ఆ కాయని. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అలాగ ఉంది. దాని గుజ్జంతా తీసి పడేసి చివరికి వచ్చి డొప్ప మిగిల్చేసి ఆ సారాన్నంతా కూడా పక్కన మిట్టలకి ఆర్సెల్ మిట్టలకు అప్పు చెప్పేదానికోసం ఈరోజు ఒక పథక రచన జరిగింది. ఆ రచన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మోడీ మాట్లాడుకొని దాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్కి, ఉత్తరాంధ్రకి, విశాఖపట్నానికి తీరని ద్రోహం, అన్యాయం, ఎన్నుపోటు తప్ప ఇంకోటి కాదు. ఇప్పటిదాకా వాళ్ళు ఇచ్చిన మాటల యొక్క విశ్వసనీయతనే ప్రశ్నించేదిగా ఉన్నది. ఇది ఆ హామీలన్నింటిని కూడా దిగమింగే ఈరోజు ఈ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని దెబ్బతీయడానికి ప్రయత్నం జరుగుతుంది. అందుకని 8వ తేదీ ప్రధానమంత్రి స్పష్టంగా దీని మీద ప్రకటన చేయాలి. మేము ఆ రోజు ఏం చెప్తారన్న దాన్ని బట్టి రాష్ట్ర భవిష్యత్ కార్యక్రమం కూడా వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, ఎవరు శక్తి కొద్ది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ప్రైవేటీకరణ కాకుండా ఆపేదానికి అవసరమైన సర్వశక్తులు వడ్డీ దీన్ని కాపాడుకోవటానికి ఈరోజు వామపక్ష పార్టీలు, ప్రత్యేకించి మేము సిపిఎంగా కూడా దాన్ని ఒక ప్రధానమైన కర్తవ్యంగా తీసుకున్నాం. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈరోజు వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో హెల్మెట్ వినియోగం తక్కువగా ఉందని, ఈ మేర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని విజ్ఞప్తి చేశారు. సురక్షితమైన ప్రయాణానికి హెల్మెట్ ప్రాణరక్షణగా నిలుస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచుకొని వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిఐ జిఏవి రమణతో పాటు సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు పాల్గొన్నారు. ఒక 10,000 రూపాయలు విలువైన సెల్ ఫోను పోతే కొనుక్కోగలిగేది. దానికోసం ఇంత మనం కేర్ తీసుకుంటున్నాము అంటే ఆ సెల్ ఫోన్ అంత విలువ కూడా లేదా మన ప్రాణానికి? దయచేసి మనమే రోల్ మోడల్గా ఉండాలి. ప్రజలందరినీ ఇంప్లిమెంట్ చేసే ముందు మనం అందరం కూడా హెల్మెట్స్ పెట్టుకొని మన విధులు నిర్వహిస్తాం. రోడ్డు మీదకి వచ్చేటప్పుడు, 2 వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు కంపల్సరిగా హెల్మెట్స్ అనేది పెట్టుకుందాం. నిరంతరం ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారతీయ యాదవ సంఘం అధ్యక్షులు, భారతీయ యాదవ చైతన్య పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు నమ్మి అప్పలరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్టు గరికిన ఈశ్వర్రావు ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఈశ్వర్రావు కుటుంబానికి నిత్యావసర సరుకులు 5,000 రూపాయల నగదును అందజేసిన ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి పరిస్థితి ఏ విలేకరులకు రాకూడదని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. అలాగే తన తోటి రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఈశ్వర్రావుకి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. 2 ఆడపిల్లలు కలిగిన ఈశ్వర్రావు కుటుంబం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని దాతలు ముందుకు వచ్చి తమకు తోచిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా ఇచ్చిన పిలుపు మేరకు నో ప్లాస్టిక్ అనే నినాదంతో కురుమన్నపాలెంలో బేకాన్స్ గ్లోబల్ స్కూల్ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులతో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ తెరేసా రాణి ధనరాజ్ మాట్లాడుతూ రాబోయే తరం నేటి బాలలదే అని అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ వ్యతిరేకంగా పిలుపునిచ్చినందుకు తమ స్కూలు వంతు విద్యార్థులతో ప్లాస్టిక్ వ్యతిరేకానికి భారీ ర్యాలీ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాలు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, ఆంధ్ర రాష్ట్రానికి అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికే స్థానిక ప్రజల్లో అవగాహన కలిగేలా విద్యార్థులతో నో ప్లాస్టిక్ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు జాన్ ధన్రాజ్, పిటి నాయుడు, రవి, కళ్యాణ్, రాధ, అనిత, అనుష, విద్యార్థులు పాల్గొన్నారు. మోదీ గారు గవర్నమెంట్ లెవెల్లో 1 జనవరి 2025 నుంచి ప్లాస్టిక్స్ రద్దు చేయమని నోటీస్ ఇచ్చారు అందరికీ. సో దాంతో మేము కూడా సహకరిస్తూ మా పిల్లల్లో అవగాహన తీసుకురావాలని మేము ఈ కార్డులు తయారు చేసాం, బ్యానర్లు తయారు చేసాం. అందులో ఏంటంటే ప్లాస్టిక్లు వాడకూడదు, ఇక మీదట ప్లాస్టిక్ వాడకూడదు, వీలైతే జూట్ వాడచ్చు, మిగతావి ఏది మన వాతావరణానికి సూట్ అవుతుందో అలాంటి మెటీరియల్ వాడాలి తప్ప ఈ ప్లాస్టిక్ వల్ల అందరికీ హాని కలుగుతుంది. మనుషులకే కాదు, వాతావరణం కూడా. తర్వాత ఈ సముద్రాల్లో వెళ్తుంటే ఆ చేపలకి, తర్వాత ఈ పశువులకి, ఈ ఆవులవిను ఆ చెత్త బుట్టలో పడేస్తుంటే అవి వాటి ఒంట్లోకి వెళ్ళి అవి వేరే రకమైన జబ్బులు ఇదవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ ఈ ప్లాస్టిక్ రద్దు చేయమని మన ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి గారు చెప్పారు. కాబట్టి మేము కూడా అది ఫాలో అయ్యి ఈరోజు ఒక ర్యాలీ తీపించాము. మొత్తం ఈ ఏరియాలో అందరిలో, మా పిల్లల్లోనే కాకుండా మిగతా జనాల్లో కూడా, పబ్లిక్లో కూడా ఒక అవగాహన తీసుకురావాలని, అంటే మా స్కూల్ అంటే ఏంటో అనేది మేము ఇలాంటివి చాలా కార్యక్రమాలు చేస్తుంటాం. ఎంవీపీ కాలనీ సెక్టార్ 6లో భద్రం సామాజిక భవనంలో జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవంలో భాగంగా స్వామివారికి వసంతోత్సవం నిర్వహించారు. అష్టదళ పాద పద్మారాధన, స్వామివారి వ్రతం జరిపారు. అయితే వైభవ్ సిస్టర్స్గా పేరుగాంచిన మాధురి, శిరీషలు అన్నమయ్య సంకీర్తనలు రమ్యంగా ఆలపించారు. అలాగే పలువురు చేసిన ప్రవచనాలు భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఆర్సిలాల్ మిట్టల్ ప్లాంట్ వద్దు, ఆర్సిలాల్ పర్యావరణానికి ప్రమాదం అంటూ మరో నినాదం ప్రస్తుతం వేగంగా విస్తరిస్తుంది. ఉన్న ఉక్కు పరిశ్రమను రక్షించుకోకుండా ప్రైవేట్ ప్లాంట్ కోసం తహతహలాడుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పూర్తి ప్రజా వ్యతిరేకంగా ఉందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు మండిపడ్డారు. ఈ మేరకు జగదాంబ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నక్కపల్లి సమీపంలో వేంపాడు టోల్గేట్ నుంచి రాజయ్యపేట మధ్యలో ఏర్పాటు చేయనున్న ఆర్సిలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ప్రతిపాదనను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. లాభాల బాటలో పయనిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారానికి నష్టం కల్పించి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు పన్నాగాలు పన్నుతున్న మోదీ సర్కార్ని నిలదీయకుండా వత్తాసు పలుకుతున్న చంద్రబాబుకు వ్యక్తులు తమకు తెలుసునని, ఎట్టి పరిస్థితుల్లో మిట్టల్ అడుగు ఇక్కడ పడనివ్వమని, అలాగే ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ముందుకు సాగనివ్వమని ఆయన హెచ్చరించారు. దాని మీద పబ్లిక్ హీరింగ్ అయింది, అది విఫలమైంది, దాన్ని ఆపేయడం జరిగింది. నక్కపల్లిలో పోర్ట్ పెట్టాలనేటువంటి దానికి వేసినటువంటి త్రిసభ్య కమిటీ కూడా దాన్ని వ్యతిరేకించింది. నక్కపల్లిలో పోర్ట్ ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళా నక్కపల్లి ప్రాంతంలో వేంపాడ టోల్గేట్ నుంచి చంద్రాకారంలో ఉండేటువంటి రాజయ్యపేట వరకు లంగ్ స్పేస్ అతి తక్కువగా ఉండి సముద్రానికి అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంత ప్రజానీకానికి అందరికీ కూడా చాలా తీవ్రమైన హానికరం, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుంది. అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టడం అనేటువంటిది దాన్ని సిఐటి తీవ్రంగా ఖండిస్తున్నది, వ్యతిరేకిస్తున్నది. జనవరి 8 మోడీకి నిరసన తెలియజేయాలని యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా కోరుతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ని దెబ్బ కొట్టడానికే ఆర్సిలాల్ మిట్టల్ని తీసుకొస్తున్నారు. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ దక్షిణ భారతదేశంలో మార్కెటింగ్ అంతా విశాఖ స్టీల్ ప్లాంట్కి అత్యంత ప్రాధాన్యత ఉంది. 4-5 వేల రేట్లు అదనంగా టన్నుకి చెల్లించి కూడా ఈరోజు క్యూలో ఉండి విశాఖ స్టీల్ కొంటున్నారు. ఈ మార్కెట్ని కాజేయాలని ఆర్సిలాల్ మిట్టల్ని తీసుకొస్తున్నారు. ఆర్సిలాల్ మిట్టల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ దెబ్బతీయడం, సిక్ చేయడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర. వీరు
దక్షిణ కొరియా పోస్కోకి కట్టబెట్టాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయత్నం చేశారు. అది సాధ్యం కాలేదు. తర్వాత 100% స్ట్రాటజిక్ సేల్ చేస్తామని 2021లో నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ రోజు కూడా 1% కూడా చేయలేకపోతున్నారు. అందుకని ఇప్పుడు ఆల్స్లార్ మిట్టల్ని తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ని దెబ్బగొట్టడానికి చేస్తున్నారు. సొంత గనులు విశాఖ స్టీల్ ప్లాంట్కి 30 సంవత్సరాలు బ్రహ్మాండంగా నడుస్తున్న ఇవాళ, కానీ ఆల్స్లార్ మిట్టల్కు గన్లు కావాలని చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని అడిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గన్లు ఇవ్వమని ఎందుకు అడగలేదని అడుగుతున్నాం. కావాలని విశాఖ స్టీల్ ప్లాంట్ని దెబ్బకొట్టడమే ఎన్నికల వరకు ఉపయోగించుకొని ఈరోజు తెప్ప తగిలేసినట్టుగా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంటు ఉత్తరాంధ్ర ప్రజానీకానికి టీడీపీ తీవ్రంగా ద్రోహం చేస్తుంది. అనంతరం విశాఖ ఎంపీ భరత్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎంత మేర కృషి చేస్తున్నారు, ఉద్యోగుల వేతనాల విషయంలో ఆయన స్టాండ్పై తన అభిప్రాయాన్ని చెప్పమని అడిగిన ఓ విలేకరి ప్రశ్నకు నరసింగరావు ఘాటైన సమాధానం ఇచ్చారు. విశాఖ ఎంపీగా భరత్ పనిచేయడానికి అర్హుడు కాదు. భరత్ రాజీనామా చేయాలి. భరత్కి నైతికమైనటువంటి హక్కు కూడా లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు ముంచేసి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకుండా ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి కుమారస్వామి విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్కి 15,000 కోట్లు తీసుకురావడం అనేటువంటి జరిగింది. అక్కడ పనిచేసేవాళ్ళు 242 మంది మాత్రమే. 30,000 మంది పనిచేస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఈరోజు దాని గురించి అడిగేవాడు కానీ లేదు. రేపు ఏదైనా ప్యాకేజ్ ప్రకటించినా అది మా అప్పులు పెంచడం కోసం, వడ్డీలు పెంచడం కోసం, దీన్ని బలహీనం చేయడానికి కోసం తప్ప ఈ స్టీల్ ప్లాంట్ ఉద్ధరించడానికి మాత్రం కాదు. కానీ అందుకని ఇక విశాఖపట్నం ఎంపీ కానీ అనకాపల్లి సీఎం రమేష్ వీరిద్దరు కూడా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి తీవ్రంగా ద్రోహం చేసేటువంటి పని చేస్తున్నారు. వీరికి ఎంపీలుగా ఉండడానికి తగరు. వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యువతకు ఉపాధి కల్పనే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మెగా జాబ్ మేళాలో మంత్రి కొండపల్లి అభిప్రాయం వెల్లడి. అర్జీలతో వెలువెత్తిన తూర్పు నియోజకవర్గ రెవెన్యూ సదస్సు. వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే వెలగపూడి రెవెన్యూ అధికారులు. నక్కపల్లిలో మిట్టలను అడుగుపెట్టనివ్వం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.